హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. హర్షవర్ధన్ రామేశ్వర్ అంటే మనకి యానిమల్ సినిమా వచ్చినప్పుడు ఈ పేరు బాగా వినిపించింది. ఇప్పుడు స్పిరిట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు కూడా ఈ పేరు బాగా వినిపించింది అనమాట. బట్ ఆయన జర్నీ అయితే ఇప్పుడు కాదు. సో హర్షవర్ధన్ రామేశ్వర్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో హర్షవర్ధన్ రామేశ్వర్. హలో సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? మేము కూడా బాగున్నాం సార్. యానిమల్ సినిమాలో అంటే ఆర్ఆర్ అంతా చూసిన తర్వాత అంటే ఫస్ట్ బేసిక్ ఏంటంటే సందీప్ గారి సినిమా అనగానే అంటే హ్యాటర్స్ ఎంతమంది ఉంటారో లవర్స్ ఎంతమంది ఉంటారు. బట్ చూసిన తర్వాత ఏంటంటే హ్యాటర్స్ కూడా లవర్స్ కింద మారిపోతూ ఉంటారు. ఇది జనరల్గా జరిగేది. సో యానిమల్కి ఎక్కువగా కనెక్ట్ అయిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అంటే ఖచ్చితంగా ఆయన చేసిన మిగతా నీటితో పాటు దాంట్లో ఉన్న ఆ ఎమోషన్కి తగ్గపడిన ఆర్ఆర్ అనమాట. సో ఆర్ఆర్ మీరు చేశారు కాబట్టి అల్టిమేట్గా మీరు కూడా అప్పుడు ఆ టైంలో లైమ్ లైట్లోకి రావడం అనేది జరిగింది. ఇప్పుడు స్పిరిట్ మ్యూజిక్ సిట్టింగ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అప్పుడు మీతోనే స్టార్ట్ అయింది. అంటే అసలు బేసిక్గా ఫస్ట్ స్పిరిట్ నుంచి స్టార్ట్ చేసి మనం దెన్ వీ గో బ్యాక్ టు యువర్ కెరీర్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. స్పిరిట్ ఎంతవరకు వచ్చింది సార్? ప్రభాస్ గారి స్పిరిట్ మ్యూజిక్ సిట్టింగ్స్ ఎంతవరకు వచ్చినాయి? అసలు అప్డేట్స్ ఏంటి మీకు తెలిసిన వరకు? ఇంకా జరుగుతుందండి, అంటే సీన్స్ దానికి చేస్తున్నాము, స్కోర్స్ అది ఒక్కొక్క థీమ్స్ వీఆర్ వర్కింగ్ ఆన్. ఓకే, యా. అంటే ఏ సినిమాకైనా కొబ్బరికాయ కొట్టి ముహూర్తం స్టార్ట్ చేస్తారు. బట్ మీ దానికి ఏంటంటే మీ వీడియోతో ఇచ్చారు కదా ఆయన. అంటే ఎందుకు అంత టైం తీసుకుంటారు సందీప్ గారు? అంటే ఇప్పుడు స్పిరిట్ ఇంకా స్టార్ట్ అవడానికి ఇంకా టైం ఉన్నట్టుంది కదా. బట్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యే ఒక 2 months అవుతుంది కదా, 2-3 months అవుతుంది. సో ఎందుకు అంత టైం తీసుకుంటారు, లాంగ్ గ్యాప్? అంటే ఆయన చాలా ఆలోచించి నిదానంగా చేస్తారండి. ఆయన ఒక వర్కింగ్ స్టైలే అంత, అంటే ఏ హరిబరిగా ఉండదు. ఏదైనా సరే దాన్ని చాలా నెమ్మదిగా నిదానంగా 1కి 10 సార్లు 100 సార్లు 1000 సార్లు ఆలోచిస్తారు ఒక సీన్ అయినా ఏదైనా. అలా చేస్తూ దానికి ఎందుకంటే అందుకనే అంత డీటెయిలింగ్ ఉంటుంది సందీప్ గారి సినిమాలు. సో ఆయన 1కి 100 సార్లు ఆలోచించడం బాగానే ఉంటుంది కానీ బట్ మీరు 1కి 10 సార్లు చేంజెస్ చేయడం అనేది ఎంతవరకు ఉంటుంది? అంటే పాసిబిలిటీస్ ఉంటుంది దానికంటే కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషనే కదా, అంత డీటెయిలింగ్గా 1కి 10 సార్లు మార్చాలి. అదే అండి, ఇప్పుడు అన్నిసార్లు చేంజెస్ ఉండదు యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే ఆయనకి ఏంటంటే కరెక్ట్గా ఆయనకి తెలుస్తుంది ఏం కావాలనేది. నాకు ఇది ఇలా కావాలి, ఈ ఇన్స్ట్రుమెంటేషన్ ఇలాగ వెళ్దాం. సో అది క్లారిటీగా ఉంటుంది కాబట్టి మనకు కూడా అంత టైం ఉండదు. ఏదో 1-2 ఫస్ట్ ఇదిలో క్రాక్ అవుతుంది, లేకపోతే 1-2-3 అంతే. సో అలాగా వర్షన్స్ ఎక్కువ వెళ్ళదు, ఎందుకంటే ఆయన చెప్పిందే మీకు అలాగ ఇన్స్పైర్ చేస్తారు. నాకు ఇలా కావాలి ఇలాగా అనేది క్లారిటీ ఉంటుంది బాగా. కాకపోతే డెవలప్మెంట్లో వచ్చిన సీన్స్ అవన్నీ వన్స్ ఫైనల్ అయిన తర్వాత మీ టేబుల్ మీదకి వస్తుందా? అవునండి అనుకోవచ్చు. అయితే యాక్చువల్గా ఈ యానిమల్స్ సంబంధించిన కొన్ని వీడియోస్ వస్తుంటే ఏంటంటే ఆయనే డబ్బింగ్ స్టూడియోలో రకరకాల వర్షన్స్ చెప్పేసి ఎంత ఉంది. అంటే ఒక రకంగా ఎలా ఉంటుందంటే ఇంత నాలెడ్జ్ ఉన్న డైరెక్టర్తో పనిచేసినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్కి ఉండే స్కోప్ కానీ వచ్చే రికగ్నిషన్ కానీ కొంచెం తక్కువ అవుతుంది యాక్చువల్గా జనరల్గా. ఎందుకంటే ఆయన చెప్పారు కాబట్టి ఈయన చేశారు ఇలాంటివి ఉంటాయి కదా. మరి మీకు ఈ యానిమల్ తర్వాత ఆ వీడియోస్ అవన్నీ వైరల్ అయిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ ఏంటి వాటికి? చాలా రెస్పాన్స్ అండి, అంటే చాలామంది ఇప్పటికీ పెడుతూ ఉంటారు, ఎవరో ఇలా చూసాను సార్ చాలా బాగుంది అంటే. ఎలాగంటే ఎంత రెస్పాన్స్ అంటే ఆస్పైరింగ్ డైరెక్టర్స్ కూడా మెసేజ్ చేసి, సార్ నా ఫస్ట్ సినిమాకి మీరే చేయాలి సార్, నేను డెఫినెట్గా డైరెక్టర్ అవుతాను, దానికి మీరే చేయాలనేటప్పుడు సో వాళ్ళంతా ఇన్స్పైర్, ఒక నెక్స్ట్ జెన్ పీపుల్ వాళ్ళందరికీ ఇన్స్పైర్ అవుతుందంటే అది హ్యాపీగా అనిపిస్తుంది. బట్ అంటే దాంట్లో ఆ సక్సెస్లో అప్పుడు మీరు చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో దాంట్లో క్రెడిట్ అనేది డివైడ్ అవ్వదా? సందీప్ గారికి కూడా అకౌంట్లో కూడా వెళ్ళదా? అంటే ఇదవుతుంది, లైక్ వచ్చింది క్రెడిట్ వస్తుంది, ఆయనకి వెళ్ళింది వెళ్తుంది. ఎలా అంటే రెండు విధాలైన డైరెక్టర్లు ఉంటారు. అవును, ఫైనల్లీ డైరెక్టర్దే ఫైనల్ కాల్. బట్ కాకపోతే ఏంటంటే కొంతమంది ఏంటంటే వాళ్ళ ఇన్పుట్స్ కొన్ని క్రాఫ్ట్స్లో స్పెషల్గా వాళ్ళకున్న అవగాహనతో వాళ్ళ ఇన్పుట్స్ ఇచ్చి వాళ్ళ అవుట్పుట్ రాబట్టుకుంటే ఏంటంటే కొంత క్రెడిట్ అనేది డివైడ్ అవుతుంటుంది కదా, అలా ఏమైనా జరుగుతుంది దీని? లేదు సార్, ఎందుకంటే ఆడియన్స్కి దే ఆర్ బ్రిలియంట్, సో వాళ్ళకి తెలుసు. సో సందీప్ ఆయన ఇన్స్పైర్ చేయడం ఇది వల్లే ఈయన మ్యూజిక్ అనేది ఈయన చేయడం జరిగింది. సో ఆ ఇది బట్టి అందరూ ఎలాగే పెడుతూ ఉంటారు, మీ డెడ్లీ కామెడీ ఇప్పుడు కూడా మీది అతను సందీప్ గారిది, ప్రభాస్ గారిది ఇట్స్ గోనా ఫైర్ అలాగా పెడతాం. ఆ విషయంలో ఇంకా తిరగలేదులేండి, అవుట్పుట్కి వచ్చేసరికి మేము ఎక్కువ ఆలోచించాల్సిన ఇది కూడా లేదు. సో అంటే ఇప్పుడు ఒక సాంగ్ అన్న ఫైనల్ అయిందా లేదంటే ఇంకా జరుగుతా? లేదు, ఇంకా అవుతుంది సార్, అది ఆ ప్రాసెస్లోనే ఉన్నాం, ఇంకా చేస్తూ ఉన్నాము. అంటే 2 నెలల ముందు మరి ఆయన రిలీజ్ చేసిన వీడియో దేనికి సంబంధించింది? అది జస్ట్ అది స్టార్ట్ చేసామని, ఒక మంచిగా ఇలా కూర్చొని ఏం చేద్దాము అనే ఒక మీటింగ్, ఇదిగా సౌండ్గా మ్యూజిక్గా మనం ఏం చేద్దాము. ఓకే, అంటే మీరు మాకు రివీల్ చేయక్కర్లేదు కానీ
ప్రభాస్ గారు అంటే స్టోరీ మీరు వినుంటారు కదా, ఎలా ఉండబోతుంది స్టోరీ నేను కూడా వినలేదు, లేదు, ఇంకా చెప్పలేదు మీకు స్టోరీ? ఇంకా చెప్పలేదు. నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. జస్ట్ సీన్సే జరుగుతున్నాయి. సో టోటల్ స్టోరీ ఎలా ఉండబోతుందో మాకు తెలియదు యాక్చువల్లీ, మాకు కూడా వెయిటింగ్. ఎస్. అయితే యానిమేషన్ అంటే యానిమల్ చూసిన తర్వాత అందరూ మాట్లాడిన మాట ఒకటే మాట, ఎలివేషన్స్ కా బాప్ అని చెప్పేసి. అంటే ఇంకా ఎలివేషన్స్ అంత మించిన ఎలివేషన్స్ ఎక్కడ ఉండవేమన్న రేంజ్లో దాంట్లో చూపించారు కదా హీరోయిజం అదంతా. అవునండి. సో మరి దీంట్లో కూడా అలాగే ఉండబోతుందా? అంటే నాకు తెలిసి ప్రభాస్ గారి ఒక మనం ఏదైతే చాలా రోజులుగా మిస్ అవుతున్నాం యాక్టర్ ఒక పెర్ఫార్మెన్స్ అవన్నీ అది చూస్తా. అదే నేనైతే ప్రభాస్ గారిని అలా చూడాలని అనుకుంటున్నాను. ఎప్పుడు చూద్దామా అని వెయిటింగ్ నేనైతే. మనం ఎప్పుడు ప్రభాస్ గారి ఒక పెర్ఫార్మెన్స్ చూసి, సో ఇప్పుడు రీసెంట్గా చూసిందని యాక్షన్ ఇవన్నీ ఉన్నాయి ఎక్కువ, బట్ ఒక పెర్ఫార్మెన్స్ అనేది బాహుబలిలో మనం చూసిన ఇది మళ్ళా చూడాలని ఒక తపన ఉంటుంది కదా యాజ్ ఏ ఒక ఫ్యాన్ ఆడియన్గా. సో అలాగా నాకు ఈగర్లీ వెయిటింగ్ స్క్రీన్ మీద ఆయన ఒక పెర్ఫార్మెన్స్ చూడాలి. గూస్ బంప్స్ మూమెంట్స్ అన్నమాట. పర్ఫార్మెన్స్ చూస్తేనే అలా అనిపిస్తే ఇంక మళ్ళీ మీరు దానికి మ్యూజిక్ కూడా ఇస్తున్నారు కదా, మరి ఆ ఎగ్జైట్మెంట్ ఎలా ఉంది? ఎగ్జైట్మెంట్ ఉందా, టెన్షన్ ఉందా, ఎలా ఉంది? అన్నీ ఉన్నాయి, ఎగ్జైట్మెంట్ ఉన్నాయి, టెన్షన్ ఉంటుంది, మనం ఇదిగా చేయాలని చెప్పి. అయితే దీనికి కూడా మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ అని ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ మీరు ఒక్కడే? ఇంకా తెలియదండి అది, యాజ్ ఆఫ్ నౌ అయితే యాజ్ ఆఫ్ నౌ జరుగుతుంది. స్కోర్ మీద స్టార్ట్ చేసాము, సాంగ్స్ కూడా వీఆర్ డూయింగ్ ఆన్ ద సిట్యుయేషన్స్ ఇలాగా. అయితే హర్షవర్ధన్ రమేశ్వరన్ కానీ జనరల్గా మనం అందరూ కూడా యానిమల్ గురించి లేదంటే స్పిరిట్ గురించి మాట్లాడతాం కానీ, బట్ యువర్ జర్నీ స్టార్ట్స్ లాంగ్ అవే ఎట్ అర్జున్ రెడ్డి గారు. అవును సార్, అర్జున్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ స్కోర్ నుంచి. సో అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే సందీప్ రెడ్డి వంగని చూడగానే ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది అనమాట. బట్ ఆయనతో మాట్లాడితే తెలుస్తుంది ఎంత స్వీట్ అనేది, ఆయన రిసీవింగ్ ఎలా ఉంటుంది అనేది, ఎలా రెసిప్రొకేట్ చేస్తారు అనేది. సో మరి మీ ఇద్దరికి ఎలా కుదిరింది ఇంత డెడ్లీ కాంబో అనేది, ఎలా సెట్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్? అదే సార్, అది హ్యాపెండ్ సార్. లైక్ అది ఆ ఫ్లోలో ఇప్పుడు ఆయన ఒక నమ్మకం పెట్టుకున్నారు, ఏదో సంథింగ్ గ్రామింగ్ ఆ టైంలో ఏదో సంథింగ్ చేయగలడు నా ఫిల్మ్కి అని చెప్పి ఆయన పెట్టుకున్న నమ్మకం. సార్ నేను కూడా ఆయనకి ఆ టైంలో చేయాలి బాగా అని చెప్పి ఇచ్చేసి, సో ఆయనకి ఏం కావాలి సౌండ్గా నాకు ఇలా డిఫరెంట్గా కావాలంటే, సో అది చేసేటప్పుడు ఫస్ట్ ఆ క్రాక్ చేసిన మ్యూజిక్ మేము ఏంటంటే ఆ క్లాపు సో అలాంటి కొన్ని సౌండ్స్ ఇవన్నీ చేసేటప్పుడు ఓకే ఈయన ఒక డిఫరెంట్ సౌండ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు ఇలాగా అని చెప్పి అలాగా మాది అలాగా స్టార్ట్ అయింది. ఇంట్రెస్టింగ్. అంటే యానిమల్కి వచ్చేసరికి అంటే చాలా మంది ఉన్నారు కదా మ్యూజిక్ డైరెక్టర్స్, బట్ అంటే మీకు ఓన్లీ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనగానే మీరే గుర్తు రావడానికి అంటే ఏంటి, ఎలా, ఎందుకు అంత మీ ఇద్దరి మధ్యన అంత కమ్యూనికేషన్ ఏంటి? అది అంటే కమ్యూనికేషన్ అంటే ఒక సింక్ సార్. అంటే నేను అంటే అర్జున్ రెడ్డి నుంచి ఆయనతో ట్రావెల్ అవుతున్నాను కాబట్టి ఆయనకి నాకు కావాల్సింది ఈయన ఇవ్వగలడు అని ఒక నమ్మకం ఆయనకుంది. అది చెప్పారు కూడా. ఓకే, ఐ మీన్ యానిమల్ అనేది నేను నాకు బయట వేరే కంపోజర్స్ చెప్పినా, బట్ ఐఎమ్ ష్యూర్ బట్ నువ్వే నాకు కరెక్ట్, మనం చేయగలం అంటున్నాను, నువ్వేం చెప్తావు, వాట్స్ యువర్ పాయింట్, నువ్వేంటి చేయగలవా ఇదంటే, సార్ నేను డెఫినెట్గా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ, సో నేనైతే నీతో వెళ్తానని నేను డిసైడ్ అయ్యండి. సో అందరూ ఎవరెవరో చెప్పినా కూడా ఏ నేమ్స్ చెప్పినా నేను వాట్ యూ సే అంటే 100% సార్ నేను ఐ బిలీవ్ ఇన్ యూ, మీరెలా నన్ను నమ్మకం పెట్టినా ఆ ట్రస్ట్ నేనైతే నేను నిలబెట్టుకుంటాను, అసలు 100% తగ్గనివ్వను అని చెప్పి దెన్ వీ స్టార్టెడ్. ఓకే, ఎలా ఉంటుంది సార్ వర్కింగ్, అంటే ఆయనతో వర్కింగ్ ఎలా ఉంటుంది, మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది? ప్రాసెస్ అంటే మేము యానిమల్ ఈ కబీర్ సింగ్ చేసేటప్పుడు అర్జున్ రెడ్డిలో అంత కూర్చున్నంత దీనికి టైం స్పెండ్ చేయలే. ఎందుకంటే ఆయన ఒక వన్ డేకి ఇక్కడ ఏదో ఒక చెన్నైకి వచ్చేటప్పుడు ఒక సంథింగ్ ఒక అపాయింట్మెంట్ ఎవరినో కలవడానికి ఆర్టిస్ట్ది చూడడానికి వచ్చేటప్పుడు అలాగ ఒక 1 hour కూర్చోవడం అలాగే జరిగింది. బట్ లాస్ట్ ఒక రిలీజ్కి ముందు ఒక 1 month బాగా కూర్చున్నాం. ఓకే, దాని ముందంతా అలాగే చేసేవాళ్ళం. ఆయన అటు నేను హైదరాబాద్ వచ్చేటప్పుడు వేరే సిట్టింగ్ వచ్చేటప్పుడు ఒక 2 రోజులు ఎక్స్టెండ్ చేసుకునేటప్పుడు ఒక 1 day
అదే. అలా కూర్చునే వాళ్ళం. ఓకే సో ఎందుకంటే ఈ ఫిలింకి ఆయనకి అసలు టైం అనేది దొరకలేదు ఓకే సందీప్ గారికి. అదే యానిమల్కి ఈ చాలా అన్నీ ఈయనే చేసేవారు కదా, అంటే క్యారెక్టర్ ఇచ్చేయడం, అది చేయడం, అది చూసుకోవాలి, ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి, ఎక్కువ తిరిగేవాడు పాప, ట్రావెల్ అది ఇది. సో ఆ ఇదిలోని ఒక టైంలో ఇటు వచ్చేటప్పుడు ఇటు ఒక క్రాక్ చేసేవాళ్ళం సౌండ్, ఓకే ఇది అలాగే మేజర్ థీమ్స్ అన్నీ అలాగే చేసినవి. బట్ లాస్ట్ ఫిలిం అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక 1 month అక్కడ కూర్చున్నాం. డే అండ్ నైట్ తెలిసేది కదా ఆయన అయితే, ఫుల్గా ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు వస్తారో తెలియదు, ఫుల్ డెడికేటెడ్. ఆ సీట్ మీద ఎడిటింగ్లో కూర్చొని చేస్తానే ఉంటారు. ఆ తర్వాత వెళ్ళటం, ఎందుకంటే ఆ సినిమాకి ఆయనే యానిమల్ ఆయనే ఎడిటింగ్ కదా. నైట్ మిడ్-నైట్ వెళ్ళి మళ్ళీ నిద్ర వస్తుందంటే వెళ్ళి స్నానం చేసి వచ్చి మళ్ళీ కూర్చునేవాడండి. ఆ నిద్రపోకు, ఎక్కడ నిద్ర వచ్చేస్తుందని. ఓకే ఓకే ఏమనే వాళ్ళం మాకన్నా, సరే ఇలా బ్రో ఇలా ఉంటే హెల్త్ పాడవుతుంది, కొద్దిగానే నిద్ర కొద్దిగానే పడుకోండి అంటే, అలా వెళ్ళినా కూడా ఒక కొద్దిగా పడుకుంటా ఒక అరగంట పడుకొని మళ్ళీ వచ్చేస్తాడు. సో అలాగా టోటల్ మైండ్ ఎవ్రీథింగ్ ఫోకస్డ్గా ఉంటారు కాబట్టి. అవును, ఆ రేంజ్ హిట్ 900 కోట్లు 1000 కోట్ల దగ్గరికి వచ్చిందంటే సీరియస్గా అంత అంటే నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి చెప్తున్నా. అలా వర్క్ చేశారు. ఒక పాయింట్లో అయితే ఆయనకి అక్కడప్పుడు ఇది ఎక్కువ అయింది, అంటే పొల్యూషన్ బాగా ఇదయ్యి అక్కడ ఆఫీస్ అంతా అద్దాల్లోనే ఉంటాయి. ఇక్కడలాగా మనకి హైదరాబాద్ లాగా ఓపెన్గా ఇదిగా ఉండదు, అక్కడ ఫ్రీగా ఉండదు. హెయిర్కి ఆయనకి బ్రాంకైటిస్ ఇది ఏదో వచ్చింది. సో దగ్గు మాకైతే భయం అయింది, అయ్యో ఏంటి అలాగా రిలీజ్ వేరే ఉంది అని. అప్పుడు ఆయన నెబులైజర్ పెట్టుకొని వర్క్ చేసేవాడు అలాగా, ఒక ఇది పెట్టి. అంత హార్డ్ వర్క్ పెట్టే సినిమా. డైరెక్టర్ అయినా కూడా ఎవరి సక్సెస్ క్రెడిట్ అనేది వాళ్ళకి దక్కుద్ది కదా. సో మరి యానిమల్కి సంబంధించి మీకు వచ్చిన ద బెస్ట్ కాంప్లిమెంట్ అట్లీస్ట్ ఫ్రమ్ ద టీమ్ అంటే మాట్లాడారు ఎవరన్నా మీకు వచ్చిన? ఎందుకంటే రీసెంట్ గా కోటి గారు కలిసారండి. ఓకే ఓకే ఒక ఇదిలో మా ఇంటి దగ్గర ఒక చిన్న ఇది ఉంటే వాళ్ళు రిలేషన్ ఉంటారు, వచ్చి ఆయన కోటి గారు అన్నా నాకు ఎందుకంటే వాళ్ళే మాకు ఇన్స్పిరేషన్. చిన్నప్పటి నుంచి వాళ్ళు మ్యూజిక్ వింటా వాళ్ళు చూస్తూ మనం పెరిగాం. సో వాళ్ళు చూసి ప్రైజ్ చేయడం అనేది చాలా నాకు ఏమన్నారు, చాలా బాగుంది హర్ష, నేను చూశాను, అదిరిపోయిందిరా అది ఇది అని చెప్పి. నేను అన్నాను మీరు చేసే బ్యాక్గ్రౌండ్ స్కోర్ హిందీ ఫిల్మ్ తిరుమూర్తి అవన్నీ ఇన్స్పైర్ చేసుకుని చేశాను అంటే, అలాగా ఓ నైస్ అండి, ఆయన సంతోషపడ్డారు. నిజంగా అప్పుడు అనిల్ కపూర్ గారి ఫిల్మ్ అంతా ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేవారు. అదే మరి రణ్వీర్ కపూర్ దగ్గర నుంచి ఏం కాంప్లిమెంట్స్ రాలేదా ఈ సినిమాకి? పార్టీ సేవ జర్నీ కదా వచ్చిందండి. అక్కడ మేము బ్యాక్గ్రౌండ్స్ కూడా వెళ్ళేటప్పుడు ఆయన ప్రైజ్ చేశారు. ఆ ట్రాక్స్ అన్ని మేము సౌండ్ అని విని చాలా హెల్ప్ అయింది రమి నువ్వు చేసడం. అంటే ఫిలిం ముందే ఈ స్కోర్ మేము యాక్టింగ్ చేసేటప్పుడు ఈ స్కోర్ రావడం నాకు ఫస్ట్ స్కోర్తోనే యాక్ట్ చేయించారు. జనరల్గా అంటే ఆర్ఆర్ అనేది ఎప్పుడు కూడా యాక్ట్ చేసిన తర్వాత యాడ్ చేస్తారు. ఈ మ్యూజిక్ వేసుకొని అక్కడ పెర్ఫార్మ్ చేయడం అనేది చాలా ఎమోషన్ అంతా హెల్ప్ అయింది నాకు. చాలా పొగిడారు. ఇది ఒక కొత్త డిఫరెంట్ కైండ్ ఆఫ్ షో. జనరల్ గా డైరెక్టర్స్ ఎవరు అలా చేయరు కదా, చేయరు. అవును, చేసిన తర్వాత మనం వేయాల్సి ఉంటుంది కానీ ముందే అది ప్లే చేస్తూ చేశారంట. రణబీర్ గారు చెప్పడం నాకు ఆనందం అనిపించింది. అంతే కదా, అంత పెద్ద స్టార్ నుంచి కాంప్లిమెంట్ అది. అదే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఏంటంటే ఇప్పుడు ఒక సినిమా సందీప్తో కమిట్ అయితే కనుక ఇంకా దానికే డెడికేటెడ్గా ఉండాలి కదా. మరి దానివల్ల మిగతా సినిమాలు మీకు చేయడానికి కుదరదు కదా, దానివల్ల మిస్ అవుతున్నాయా సినిమాలు? లేదంటే కనుక లిమిటెడ్గా వెళ్తున్నారా? ఎలా సెలెక్టివ్గా చేస్తున్నారా సినిమాలు? ఎందుకు ఇప్పుడు వచ్చే అప్రోచ్ అనే సినిమాలు అంటే మనం అన్నీ మాట్లాడి మనకి మన యొక్క ఇదిలో జోన్లో ఉంటే మ్యూజిక్ ఇది అన్నీ కలిసి వస్తే టైం లైను మనకి రిలీజ్ ఉన్నాయి ఇది ఉన్నాయి అని బట్టి ఓకే అంటే చేస్తున్నామండి ఫిలిం అయితే. ప్రస్తుతం అయితే ఒక మలయాళం 2 ఫిలిమ్స్, హిందీ ఆ తర్వాత వెళ్తుంది. ఎందుకంటే ఈ ఫిలింకి మనకి టైం ఉంది కాబట్టి. సో ఆ ఇదిలోనే వెళ్తున్నా, ఎందుకంటే ఇట్ విల్ టేక్ 1 year or 6 months ఫర్ ఎ మూవీ టు రిలీజ్. అయితే ఒకప్పుడు మీ పేరు బాగా వినిపించింది సార్ నాకు. అంటే మీ వర్క్లలో నాకు నచ్చినది సాక్ష్యం అనమాట. సాంగ్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కనుక గూస్ బంప్స్. అంటే
స్టఫ్ ఎంత ఉంది సినిమాలో పక్కన పెడితే ఆ మ్యూజికల్ పరంగా టెక్నికల్ పరంగా నాకు చాలా హై స్టాండర్డ్స్ అనిపించింది. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం హమ్ చేసే అంత ఉంది ఓన్లీ ఆర్ఆర్లోనే. సో అప్పుడు వరుసగా పెద్ద పెద్ద సినిమాలు పడినాయి, ఎవరబ్బాయి హర్షవర్ధన్ రామేశ్వర్ అని అనిపించింది. బట్ కాకపోతే మళ్ళీ 2000 నుంచి కొంచెం డౌన్ టౌన్ అయిపోయారు, మళ్ళీ యానిమల్ వరకు పెద్దగా నోటబుల్ వర్క్స్ ఏమీ రాలేదు. అంటే ఏమైంది ఆ మధ్యలో? ఏం కోవిడ్ మేబీ ఆ ఒక రీజన్. ఎందుకంటే కరెక్ట్గా నాది కన్నులు దోచాయంటే 2019 రిలీజ్ అయింది. అవును, రిలీజ్ అయిన ఒక సెకండ్ వీక్లోనే కోవిడ్ వచ్చి ఆ మూవీ కూడా కొద్దిగా డౌన్ అయింది. అంటే ఇంకా థియేటర్లు మూసేయడాలు ఇవన్నీ జరగడం వల్ల ఇంకా అలాగా అదే లాస్ట్. ఇంకా దాని తర్వాత నేను మూవీస్ ఏమి ఇంకా సైన్ చేయలేదు. అప్పుడే అప్రోచ్ అడుగుతున్నారు, ఆ టైంలో ఇది రావటం అది బ్రేక్ అయిపోయింది. అంటే మీరు వచ్చిన సినిమా ప్రతిదాన్ని ఒప్పుకోలేము కదా మనకి, మరి సెలెక్టివ్గా చేసుకుంటూ ఉంటారు. అంటే ఏ పారామీటర్స్ మీద ఓకే చేస్తారు సినిమాని మీరు? స్టారా లేదని కథ లేకపోతే దేని మీద? కంటెంట్ కథ బాగుండే అన్నీ ఉంటే ఓకే అని చెప్తాను సార్. అంటే ఆ టైం లైన్లో మనకి ఓకే మనం చేయగలం, ఇది ఫ్రీగా ఉందంటే సరే చేస్తాం. అంటే చిన్న సినిమా అని కాదు, పెద్దది కాదు. ఓకే. సో మనకి ఇది బాగా అనిపిస్తే డైరెక్టర్ వాళ్ళకి ఇది అయితే డెఫినెట్గా. యు ఆర్ బేస్డ్ ఫ్రమ్ అంటే చెన్నైలో ఉంటారు, చెన్నైలోనే ఇది కదా. సో మరి అంటే తెలుగు సినిమాలు ఎక్కువ చేశారు మీరు ఇప్పటివరకు చేసినట్లు? అవును సార్, తెలుగు. మరి అంటే అక్కడ ఉండి ఇక్కడ అంటే ప్రెజెన్స్ లేకపోవడం వల్ల ఏంటి కొంచెం అటు ఇటుగా ఉండడానికి? అంటే లేదంటే ఈ పాటికి అంటే మీకున్న స్టఫ్కి నాకు తెలిసి ప్రతి సినిమా ఏ ఆల్బమ్ చేసినా ఆల్బమ్ బాగుంటుంది, ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా మాస్టర్ అయిపోయారు మీరు. అంటే ఫస్ట్ నుంచి కూడా అర్జున్ రెడ్డి దగ్గర నుంచి కమింగ్ ఫ్రమ్, నేను చెప్పాను సాక్ష్యం అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇది ఉంటుంది కదా. సో అంటే ఇంత స్టఫ్ ఉన్నప్పుడు అంటే మీరు చెన్నై అవడం వల్ల లేదంటే అది లేదు సార్, అప్రోచ్ అయితే అందరూ అవుతున్నారు సార్. అదే అంటున్నా, అన్నీ మనకి కరెక్ట్గా ఇదయ్యి వెళ్ళేది ఒక ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఇది మనకి రావాలి అంటే అది డెఫినెట్గా వస్తుంది, రాదంటే మనం దానికి ఏం చేయలేము. సో లైక్ అదనేది జరుగుతుంది. సో నాకైతే ఐఎమ్ టూ మచ్ వెరీ మచ్ హ్యాపీ. లైక్ మనకి ఇప్పుడు ఉండే ఫిలిమ్స్ అంటే ఐఎమ్ డూయింగ్ ఆల్ లైక్ మలయాళం ఫిలిమ్స్ ఇదని కాకుండా ఒక తెలుగు మీద డిపెండ్ కాకుండా అన్నీ వెళ్తున్నాయి. సో తమిళ్ అని ఇదని సో అడుగుతూ ఉంటున్నారు. సో అలాగా మనకు టైం ఇది బట్టి సో ఇట్స్ గోయింగ్ ఆన్. అంటే ఇప్పుడు ఈ పాన్ ఇండియా సినిమాలతో ఏంటంటే స్టార్స్కి మార్కెట్ అని పెరుగుద్ది, బట్ టెక్నీషియన్స్కి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే నోటబుల్ అంటే మన వర్క్ అన్ని స్టేట్స్లోకి వెళ్తుంది, అక్కడి నుంచి కూడా మల్టిపుల్ ఆఫర్స్ అనేవి వస్తాయి కదా. సో ఇప్పుడు మీరు చేసిన రీసెంట్ వర్క్స్ యానిమల్ కానీ ఇవి చేసిన తర్వాత మీకు అంటే ఆఫర్స్ వచ్చినాయా? చాలా వచ్చాయండి. యానిమల్ రిలీజ్ అనేదిలో చాలా మంది తెలుగు అన్ని లాంగ్వేజ్ వచ్చాయి. సరే ఓకే అదే అన్నాను, అన్నీ మాట్లాడడం, బట్ ఏదో ఒకటే మనకి అది కుదురుద్ది. మరి అది రీజన్స్, అది పట్టాలు ఎక్కాలి, ఆ ప్రాజెక్టు సెట్ అవ్వాలి, ఇంకా ఆ కాంబినేషన్ అన్నీ ఇదయ్యి అది పెద్ద ప్రాసెస్. అంటే పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, సినిమా తీసి చూడు ఉంటుంది కదా. సో అన్నీ అది కలిసి సినిమాకి మ్యూజిక్ చేసి చూడు, సో అలాగా అన్నీ కలిసి ఇదైతే అప్పుడు ఇదవుతుంది. అయితే డెవిల్ కూడా మీరు మ్యూజిక్ చేశారు కదా? అవును సార్. అయితే డెవిల్కి ఏంటంటే అప్పట్లో చిన్న ఇది నడిచింది, అంటే ముందు వేరే డైరెక్టర్, తర్వాత అభిషేక్ నామా గారు రావడం, ప్రొడ్యూసర్ డైరెక్టర్ రావడం. అంటే ఇవి మీ వర్క్ని ఏమైనా ఎఫెక్ట్ చేస్తాయి? ఎలాంటి డిస్టర్బెన్సెస్ సినిమాకి సంబంధించి ఎప్పుడైనా మీ వర్క్కి? అది మాకు ఇచ్చేదండి. లైక్ మనకేంటంటే అభిషేక్ నామా గారే చేస్తున్నారు కాబట్టి ప్రొడక్షన్, దెన్ ఎవ్రీథింగ్ హీస్ టేకింగ్ కేర్ ఆఫ్. సో ఆయన గైడ్లైన్స్లోనే చేసాము ఆ ఫిలిం కంప్లీట్. కానీ ఫస్ట్ అంటే మీకు నెరేట్ చేసింది లేదా డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటుంది కదా, నెక్స్ట్ వేరే డైరెక్టర్ వచ్చిన తర్వాత మారుతుంది కదా మరి అది. సో అలా అంటే ఫస్ట్ నుంచి అభిషేక్ నామా గారు ఉన్నారు, ఆ డైరెక్టర్ ఉన్నా కూడా ఈయన ఉన్నారు. ఓకే. సో అది దానివల్ల ఏమైందంటే మనకి ఎవరు డైరెక్టర్ అనేది ఫరక్ పడలే, మారింది అనేది తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఒక టీమ్గానే వర్క్ చేస్తూ వచ్చారు. సో మధ్యలో ఏదో మాల్లో ఏదో సమ్ ఇదయ్యి అది ఏంటది రీజన్, బట్ నేనైతే దానికి వాట్ ఎవర్ దే గివెన్ మీ ఐ హ్యావ్ డన్ మై బెస్ట్ థింగ్. అంటే రావణాసుర లాంటి సినిమా పెద్ద సినిమా కనుక మీకు పడి ఉంటే, ఇది హిట్ అయి ఉంటే కనుక, మీరు ఊహించినంత ఫలితం వచ్చి ఉంటే కనుక వేరే విధంగా ఉండేది కదా. సో ఎలా రావణాసుర గురించి చెప్పాలంటే ఎక్స్పీరియన్సెస్ ఏంటి దాంట్లో? రావణాసుర మంచి నేమ్ వచ్చింది సార్ నాకైతే, మ్యూజిక్. ఎందుకంటే ఆ సినిమా అంటే మిగతా థియేటర్స్ ఎలా పర్ఫార్మ్ చేసిన పక్కన పెడితే టెక్నికల్గా ఇప్పటికీ కూడా బాగుంటుంది, టెక్నికల్గా మంచి నేమ్ వచ్చిందండి ఆ ఫిలింకి. అది ఎస్పెషలీ రవితేజ గారు బాగా సపోర్ట్ చేశారు, ఆయన ప్రైజ్ చేశారు. యానిమల్ కూడా రిలీజ్ అయ్యి దానికి కూడా
ఫోన్ చేసి మెసేజ్ చేశారు సార్. సో హ్యాపీ అనిపించింది. యానిమల్ అంటే ఆయన సినిమాకే కానీ పక్క సినిమా కూడా చెప్తారండి సార్, ఇది ఉంది. ఏమన్నారు ఆయన సినిమాకి ఏమన్నారు, యానిమల్కి కుమ్మేసాం అది ఇది చెప్పి ఆయన భాష ఆయన ఒక స్లాంగ్లో చెప్పడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. సార్ ఇచ్చాడు అది. రావణాసురం ఇప్పటికీ మర్చిపోలేను. రవితేజ గారి వాయిస్ రికార్డ్ చేయడం సడన్గా ఆయన పాడి, ఆయన ఇప్పటికీ ఆ యొక్క ఎనర్జీ ఆయన పాడేటప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింగర్ అనేటప్పుడు చాలా టేక్స్ తీసుకుంటాడు, ఆయనైతే సార్ అయితే ఒక ఫ్లోలో కొడుతున్నారు. మనకి ఏది తీసుకోలే ఏది అది తెలియట్లే. ఆ పాట వచ్చి ఒక 10 నిమిషాలు అంతే పాడారు. 10 నిమిషాలుగా ఇంకా టైం పడుతుంది, హాఫ్ అన్ అవర్. అవును. నేను ఇంకా సార్ 2-3 అడిగితే పాడారు సార్ కూడా. సార్ 2-3 పంచ్ చేసుకోవచ్చా ఇలాగా ఒక ఆప్షన్ సార్, బట్ బాగుంది, నువ్వు ఎన్ని కావాల్సే తీసుకో హర్ష అది ఇది అని చెప్పి చాలా ఎనర్జీ హై ఉంటారు సార్. సార్ ఈ జర్నీ ఇప్పుడు అర్జున్ రెడ్డి దగ్గర నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు వరకు కంటిన్యూ అవుతుందని చెప్తుంది. అంటే అసలు ఎక్కడ అంటే మీకు ఇన్స్పిరేషన్ ఏంటి, అంటే ఓన్లీ మ్యూజిక్ అనుకోవడానికి రీజన్ ఏంటి? నాకు ఇన్స్పైర్ వచ్చి లైక్ రెహమాన్ సార్ అండి. ఆయన మ్యూజిక్ ఇన్స్పైర్ చేసింది. దాన్ని ఎన్నియో మొర్కోన్ అలా చాలామంది ఉన్నారు. సో వాళ్ళన్నీ విని ఇన్స్పైర్ అయ్యి సో మనం కూడా చెయ్యాలి అని చెప్పి జరిగింది. ఇంకోటి చెప్పాలంటే నేను సాంగ్స్ ఎక్కువ ప్రోగ్రామ్ చేసేవాడిని యాజ్ ఎ ప్రోగ్రామర్గా ఉండేటప్పుడు. ఆర్ఆర్ నాకు ఎక్కువ ఇచ్చేవాళ్ళు కాదు, నేను ఒక కన్నడ ఒక కంపోజర్ చేసేటప్పుడు. ఓకే. సో ఆపోజిట్ ఇప్పుడు ఈ నాకు సాంగ్స్ కన్నా కూడా మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి ఒక ఫిలిం రావటం, అర్జున్ రెడ్డి దానికి క్రెడిట్ ఇవ్వడం. యాక్చువల్లీ నేను సాంగ్సే అందరికి వర్క్ చేస్తూ ఉండే, ప్రోగ్రామింగ్ ఎవ్రీథింగ్. ఓకే. ఇప్పుడు బేఖయాలి దానికి కూడా నేను చేశాను దీంట్లో, మన కబీర్ సింగ్ లో. అదే తానాజీ హిందీలో. సో అలాగా మనకి మ్యూజిక్ డైరెక్టర్ అయినా కొంతవరకు కొంతమంది చేస్తూ ఉన్నాను. తర్వాత మనకి టైం దీంట్లో బిజీ, ఫుల్ టైం ఇంకా ఖాళీ లేక ఇంకా అది మానేసా. అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది మనకు ఒక ఇది. అయితే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అనే సరే ఏంటంటే ఒక సినిమా మీద మనం ఫుల్ ప్లెజ్డ్ వర్క్ చేస్తే, సీన్స్ మనమే చేసి సాంగ్స్ మనం చేస్తే ఒక ఫీల్ ఉంటుంది కదా. బట్ మరి అంటే ఆ ఛాన్స్ మిస్ అయింది లేదంటే అలాంటి ఛాన్స్ రాలేదని అన్న అనిపిస్తుంది ఎప్పుడన్నా, లేకపోతే ట్రై చేస్తుంటారా లేకపోతే ఎలా? లేదు, అంటే ఇప్పుడు మనకి అవకాశం ఏది వస్తుందో అది మనకి కరెక్ట్గా అనిపిస్తే ఆల్రెడీ వాళ్ళు సాంగ్స్ చేసే వస్తారు, లేకపోతే ఫుల్గా వస్తారు. సో ఎనీథింగ్ మనకి ఎలా కోరుకుంటే అలాగా చేయడం జరుగుతుంది. ఇట్స్ అ ఫ్లో. అలా అని నేను పర్టికులర్గా నేను అన్నీ మొత్తం చేస్తాను నాకు ఇలాగని కాదు. సో లైక్ ఓకే, ఎనీథింగ్ మనకి గుడ్ మంచిది అయితే మనం చేయొచ్చు. అలా చేసిందే లైక్ జార్జ్ రెడ్డి. జార్జ్ రెడ్డిలో ఒక సాంగ్ కూడా అంటే హెల్ప్ చేయడం జరిగింది, కంపోజర్ ప్రోగ్రామ్ చేయడం. ఓకే. బుల్లెట్ సాంగ్ దానికి నేను అరేంజ్ చేశాను, ప్రోగ్రామింగ్ అరేంజ్ చేశాను, ఎవ్రీథింగ్ ప్రోగ్రామింగ్ చేసి ఇచ్చాను. ఆల్రెడీ చేశారు. ఇలా అయితే బాగుంటుంది సార్ ఒక అంటే వాళ్ళు అడిగారు నాకేదో సంథింగ్, డైరెక్టర్ గారేమో జీవన్ రెడ్డి గారు నాకు ఏదో సంథింగ్ ఉంటే బాగుంటుంది, దీనికి ఏదో కావాలి అని అనిపిస్తుంది అంటే, సార్ నేను ఒకటి చేసి చూపిస్తాను మీరేమనుకోకపోతే లైక్ అది బాగుంటుంది అంటే సరే అని చెప్పి ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా చెప్పడం జరిగింది. సరే అని అంటే ఎలాగో స్కోర్ చేస్తున్నాను కాబట్టి ఆ టైంలో సో చేస్తే ఇదేదో చాలా బాగుంది అంటే అంటే ఈ ఏజ్ టైంకి ఇలాగుంటే బాగుంటుంది, ఆ ఇన్స్ట్రుమెంటేషన్స్ అది బాగా హిట్ అయింది ఆ సాంగ్. అవునవును, ఆ సాంగ్ అప్పట్లో మొత్తానికి అది ఒక మంగ్లీ గారికి ఫస్ట్ మంచి ఇది తెచ్చిన పాట అది. అయితే ఇప్పుడు మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎప్పటి నుంచో జర్నీ ఉంది కదా సార్, అంటే ఈ జర్నీలో ఎప్పుడన్నా అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు అంటే మిమ్మల్ని మీకు సర్ది చెప్పుకునే ఎలా ఉంటుంది, అంటే మీకు ఇన్స్పిరేషన్ ఎప్పుడన్నా కొంచెం డౌన్ అయినప్పుడు? అవునవును సార్. అంటే ఎవరి దగ్గర నుంచి అంటే ఎలా ఉంటుంది, దాని నుంచి బయటపడడానికి మీరు చేసే ప్రయత్నం ఎలా ఉంటుంది? ఫ్రెండ్స్, వైఫ్, ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారు సార్. లైక్ మనకి ఏదైనా లోగా అనిపిస్తే వాళ్ళు అది కావాలండి. ఆర్ట్లో ఉండే వాళ్ళకి డెఫినెట్గా ఒక పాయింట్లో వస్తూనే ఉంటుంది. ఎంత మనం ఎదిగినా కూడా ఒక పాయింట్లో మనకి ఒక డౌన్ అవుతాం, ఏదో ఒకటి సంథింగ్ మనకి అవ్వట్లేదు ఏదైనా అనేటప్పుడు ఒక మనకి ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ఫ్రెండ్స్, సో ఆ సపోర్ట్ ఉంది నాకు. సో అది
ఎస్ దానివల్ల లైక్ ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్ లైక్. ఎస్, ఇంతకుముందు నేను చెప్పినట్టే సాక్ష్యం సినిమాకి చూస్తే ఏంటంటే అది ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయి ఓన్లీ టెక్నికల్గా తెలిసిపోతేనే తెలియదు, దాంట్లో స్పిరిచువల్గా కూడా ఎంతో కొంత మనకు నాలెడ్జ్ ఉండి అంత డివైన్గా చేస్తేనే అలాంటి సౌండింగ్ వస్తుందని అనిపించింది. సో మరి రియల్ లైఫ్లో ఎలా ఉంటారు హర్షవర్ధన్ రామేశ్వర్? ప్యూర్ అంటే వర్కాలిక్ గా ఉంటారా లేకపోతే డివోషనల్ స్పిరిచువల్ పర్సన్? ఎలాంటి పర్సన్? నేను వర్క్ చేస్తాను ప్లస్ టైం దొరికితే నేను స్పిరిచువల్ గుళ్ళకి దానికి వెళ్తూ ఉంటాను సార్. సో ఐ లైక్, ఎందుకంటే నాకు శివమణి గారు దగ్గర నుంచి ఈజ్ ఆల్సో మై గురు. అంటే చిన్నప్పటి నుంచి ఆయనతో మా ఫాదర్ వీళ్ళు కలిసి వాయించేటప్పుడు మేమంతా వాళ్ళందరి గురులే, అందరు మ్యూజిషియన్స్. ఓకే. సో ఆయన బట్టి నేను కూడా అలాగే టైం దొరికినప్పుడల్లా గుడికి వెళ్ళాలి స్పిరిచువల్గా మనకి, ఎందుకంటే క్రియేటివిటీ కదా మనకి, ఒక వైబ్ పీస్ఫుల్ ఒక వైబ్ అనేది రావాలని చెప్పి టైం దొరికితే తిరుపతి వెళ్ళిపోవడం, లేకపోతే ఏదో గుళ్ళు, పెద్ద గుళ్ళు అయినా చిన్న గుళ్ళు ఎక్కడైనా మంచి ప్లేస్ అయితే అక్కడికి వెళ్తే బాగుంటుంది అని అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటాను. అంటే ఎవరెవరి దగ్గర పనిచేస్తారు మీరు మొత్తం? అంటే నేను చాలా మంది దగ్గర చేశాను సార్. యాజ్ ఎ రిథమ్ ప్లేయర్గా చేశాను, కీబోర్డ్ ప్లేయర్గా కూడా వర్క్ చేశాను. లైక్ రెహమాన్ సార్కి ఒక పాట వాయించాను రిథమ్గా, రాంజనా అనే ఒక సాంగ్ ఫాదర్కి. అప్పుడు ఒంట్లో బాగలేకపోయి వెళ్ళలేకపోతే నేను వెళ్ళి వాయించాను. అప్పటికి నేను ప్రోగ్రామింగ్ బిజీగా ఉన్నా. ఓకే. కీబోర్డ్. ఓకే. మీ ఫాదర్ కూడా సేమ్? ఫాదర్ పెద్ద ప్లేయర్ సార్. ఫాదర్ ఈజ్ అ లెజెండ్ యాక్చువల్లీ. రిథమ్ చాలా అందరు మ్యూజిక్ డైరెక్టర్కి ఇప్పటికీ వాయిస్తున్నారు. స్టిల్ వర్కింగ్. ఓకే. ఇప్పుడు కొద్దిగా అవకాశాలు తగ్గాయి, బట్ అప్పట్లో అయితే ఫాదర్ అన్ని సాంగ్స్, ఈ ఫోక్ సాంగ్స్ అని ఏదైనా సరే ఫాదరే వాయించేవాళ్ళు. ఈ అన్ని ఫీల్డ్ లైక్ హిందీ కానివ్వండి, సౌత్ ఫుల్గా అందరికీ వాయించేవారు ఫాదర్. అదే ఇప్పుడు ఏ రంగంలో అయినా కూడా కష్టాలనే ఉంటాయి. ఫ్యామిలీ మ్యూజిక్ ఫ్యామిలీ తాతగారు నుంచి వస్తుంది యాక్చువల్లీ. ఓకే. అంటే జనరల్గా ఫ్యామిలీ అంటే ఈ సినిమా అనేది ఏంటంటే అన్సర్టన్ ఫీల్డ్ కదా. అంటే మనం ఎంతవరకు ఇప్పుడు మిగతా జాబ్లు అనుకోండి, పలానా జాబు ఇలా ఉంటుంది. ఇదేంటంటే ఎప్పుడు సక్సెస్ వస్తుందో తెలియదు, సక్సెస్ వచ్చినప్పుడు నిలబెట్టుకోవాలి, ఫెయిల్యూర్ ఉన్నప్పుడు దాన్ని దాటుకుని రావాలి, ఇంత ఉంటాయి కదా. సో అందుకని మనం ఏం చేస్తాం అంటే పిల్లలకి ఇది కాదు, ఇలా చదువుకోవాలి, ఇలా అని చెప్తాం కానీ బట్ మిగతా ఇలాంటి ఎంకరేజ్ చేయరు జనరల్గా. బట్ మరి మీరు 3 తరాలుగా మ్యూజిక్లో ఉండడానికి అంటే మరి ఏమన్నారు, ఒప్పుకున్నారా మీ ఫాదర్ ఇటు నేను మ్యూజిక్ సైడ్ వస్తాను అని? అదే మా మదర్ ఏమో చదివి ఏదో జాబ్కి వెళ్ళాలని తన కోరిక. ఓకే. ఏదైనా ఇది కాకుండా ఏదైనా అని. బట్ అది ఎక్కడ పోతుంది సార్, మన బ్లడ్లోనే ఉంది కాబట్టి అది చిన్నప్పటి నుంచే ఇది వచ్చేసింది. ఏదైనా ఆ కచేరీకి వెళ్ళేటప్పుడు టామరిన్ అలా వాయించడం చేయడం అలాగా ఇంకా దాంట్లోనే మాకు ఇదైపోయింది. తెలీదు మా కొడుకులు, మా సన్ను వీళ్ళు కూడా ఎలాగా. ఆల్రెడీ నేనైతే వాళ్ళకి అంటే నేను మ్యూజిక్లో ఏదైతే చేయలేకపోయి అనుకున్నానో అవన్నీ నేర్పిద్దాము యాజ్ ఎ మ్యూజిక్. బట్ నేర్పించిన అంటే కెరీర్ అనేది మన చేతిలో ఉండదు కదా సార్, మనం సెట్ చేయలేం కదా కెరీర్ అనేది. అవును, వాళ్ళు ఇస్తారు సార్. అదే మనం వాళ్ళకి ఇచ్చేస్తాం, ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా అన్ని పరిచయం చేస్తాం. వాళ్ళకి ఏది వాళ్ళు నచ్చుతుందో దే కెన్. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్లోనే మ్యూజిక్ అంటే ఓన్లీ ఏమంటే కీబోర్డ్ కాదు కదా, చాలా ఉన్నాయి. వయలిన్ ఉన్నాయి, సాక్సోఫోన్ ఉంది, సింగింగ్ ఉంది. సో వాళ్ళకి ఏది మనకు గమనించాలి, అది వాళ్ళకి ఇది బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఏది వాళ్ళకి ఎక్కువ ఇది అవుతుంది అనేది దాంట్లో మనకు కొద్దిగా ఎంకరేజ్ ఇచ్చేయడం. మరి ఇన్ని ఇయర్స్ ఆఫ్ కెరీర్లో అంటే మీరు సాటిస్ఫై అయ్యారా? అంటే వచ్చిన పేరు పరంగా కానీ, సంపాదించుకున్న డబ్బు పరంగా కానీ, లేదంటే చేస్తున్న వర్క్ పరంగా కానీ సాటిస్ఫాక్షన్ ఉందా? లేదు ఇంకా సాధించాలి ఏదైనా గోల్ ఇంకా మిగిలిపోయిందా మీకు? అందరూ అంటారు, కొంత ఫ్రెండ్స్ అందరు, నీకేంట్రా నువ్వు సాధించావు అది ఇది అంటే వాళ్ళు చెప్తారు. కానీ మాకు ఎక్కడో ఇంకా సంథింగ్ చెయ్యాలి ఇంకా జస్ట్ ఇప్పుడే ఏదో వి స్టార్టెడ్ ద బిగినింగ్ అన్న ఒక ఫీలింగ్ అయితే నాకు ఉంది. ఇంకా చాలా దూరం వెళ్ళాలి, జస్ట్ రోడ్ ఎక్కాము, ఇంకా డెస్టినేషన్ ఇంకా వెళ్ళాలి. జస్ట్ ట్రావెల్ అవుతున్నాం ఇంకా కార్లో, ఇంకా డెస్టినేషన్ అనేది ఇంకా ఉంది, చాలా దూరం ఉంది అని అనిపిస్తుంది నాకు. సార్, మరి ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఫిల్మోగ్రఫీలో అంటే మీరు చేసిన వర్క్స్ అన్ని కనిపిస్తూ ఉన్నాయి, చాలా సెలెక్టివ్గా ఉంటాయి కదా ఫిల్మ్స్. మరి ఈ దీంతో కంఫర్టబుల్గా ఒక కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంఫర్టబుల్గా లైఫ్ లీడ్ చేయడానికి అవుతుందా, లేదంటే ఇంకా అదర్వైజ్? కంఫర్టబుల్గా అవుతుంది సార్.
మనకి ఆ టైము ఇది సో ఐఎమ్ హ్యాపీ వాట్ నౌ. ఓకే. సో లైక్ టైం దొరుకుతుంది ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి, మ్యూజిక్ కూడా ఇచ్చేయడానికి. ఒక రిలీజ్ అయినప్పుడు ఒక టెన్షన్ వస్తుంది ఆ టైంలో, డెఫినెట్గా మనం తప్పదు, దాని ముందరకు స్పేస్ ఉంటుంది. సో అలాగా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇలాంటి క్రియేటివ్ ఫీల్డ్, సో నేను అయ్యో రాలేదే మనకేంటి ఇంత అని ఫీల్ లేదు. వాట్ ఎవర్ ఇస్ దేర్ ఐ విల్ హ్యాపీ. మనకు దొరికిన దాంతో సంతోషపడడం అనేది నాకు అది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. వాట్ ఎవర్ ఐ ఎర్న్, వాట్ ఎవర్ ఐ హ్యావ్, దాంతో అలాగా సాగిపోవడం అనేది చిన్నప్పటి నుంచి అది అలవాటు అయింది. నాన్నగారు అలవాటు చేశారు. సో అలాగే వెళ్ళిపోతుంది అది. అయితే క్రియేటివ్ ఫీల్డ్లో బేసిక్గా ఏంటంటే మనం మనకి ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత మెంటార్షిప్ చేసేవాళ్ళు ఉన్నా, ఎంత మనకి ఎక్కించేవాళ్ళు ఉన్నా కూడా మనకి ఇంట్లో నుంచి ఒక సపోర్ట్ అనేది ఉంటేనే మెంటల్గా కూడా. ఇప్పుడు మనం రోజు పొద్దున్న 9 to 5 జాబులు వేరు, బట్ కాకపోతే ఏంటంటే రాత్రి 11ంటికి వస్తాం, రోజు 12ంటికి వస్తాం, రోజు 2 రోజులు రాము. మీరు యానిమల్ కన్నారు, ఒక 4 రోజులు రాలేదన్న. అలాంటప్పుడు ఏంటంటే ఇంట్లో నుంచి మనకు ఒక సపోర్టింగ్ సిస్టమ్ ఉంటేనే అదంతా కుదురుతుంది కదా. సో మరి ఇంట్లో నుంచి ఆ సపోర్టింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది మీకు? ఖచ్చితంగా సపోర్టింగ్ ఉండబట్టే మనం చేయగలం. జర్నీ బట్ కోపతాపాలు వస్తాయి ఏదైనా ఇది, బట్ దాన్ని మనం మేనేజ్ చేస్తూ అలాగా. బట్ ఆ నేమ్ వచ్చేస్తే అది ఇప్పుడు మనకి యానిమల్ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడం కాకుండా హిట్ అయ్యి నేమ్ వచ్చింది. ఆ నేమ్ రావడం, వీళ్ళు చూడడం, ఇది వాళ్ళకి కూడా ఒక సాటిస్ఫాక్షన్ కదా. అది ఇదైపోద్ది, డిజాల్వ్ అయిపోద్ది కోపం అన్ని. ఓకే, సో ఇంత కష్టపడినందుకు ఇలాగా ఇచ్చి ఇదయ్యారు అని చెప్పి ఓకే, అది వాళ్ళకి అది రాకపోతేనే వాళ్ళకి ఒక ఇది ఉంటుంది. అంటే మనం ప్రతిదీ కూడా ప్రాణం పెట్టి చేస్తాం కదా. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఫెయిల్యూర్స్ కి మన సంబంధం ఉండదు, మన క్రాఫ్ట్ వర్క్ మనం అద్భుతంగా చేసినా కూడా. మరి దాన్ని వచ్చినప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడానికి, ఇప్పుడు ఇంతకు ముందే మాట అంటే సాక్ష్యం అనే సినిమా బెంచ్ మార్క్ ఫర్ నాకు తెలిసినంత వరకు మీ మ్యూజిక్ కి. ఇంత చేయగలడు ఆర్ఆర్, ఇంత సాంగ్స్ చేయగలరు అనే దానికి ఒక బెంచ్ మార్క్ లాగా ఉంటుంది కదా. సో మరి అలాంటి సినిమాలు మనం అనుకున్న రిజల్ట్ రానప్పుడు ఎలా ఓవర్కమ్ చేస్తారు సార్ దాన్ని? కొద్దిగా బాగా అదే ఫీల్ అయితే ఉంటుంది ఏదైనా ఇది అవుతాయి. బట్ దెన్ వీ హ్యావ్ టు మనమే ఇంకా మార్చుకొని మన దీన్ని వీ హ్యావ్ టు ఓకే ఇక నెక్స్ట్ సినిమాకి ఇంకా బాగా చేయాలి, ఇంకా ట్రై చేద్దాం మంచిది. ఇప్పుడు కొందరు ఎవరైనా ఇందులో ఇలాగుంది అని కొన్ని చెప్తారు ఫీడ్బ్యాక్స్, అవన్నీ కన్సిడర్ చేసుకొని మనం ఇంకా ప్రొసీడ్ అవ్వాలి, నెక్స్ట్ దాన్ని చేయాలని ఒక ఇదితోనే వెళ్ళడం సార్, అంతే. ఇంక మనం స్టక్ అయిపోకూడదు, అది ఇది అయిపోయింది అంటే మనం ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం ప్రతి సినిమాకి. బట్ కాకపోతే మన క్రాఫ్ట్ పరంగా బెస్ట్ ఇచ్చేయడానికి ఏ ఫిల్మ్ అయినా చేస్తాము. సో మిగతా అది భగవంతుని చేతిలో ఉంటుంది, అది హిట్ అనేది ఇది అనేది. మనం డెడికేటెడ్గా చేయాలి మన జాబ్, దట్స్ మై ఇది. మీరు ఇప్పుడు అన్నారు ఇంతకుముందు రెహమాన్కి నేను ఒక సాంగ్ కూడా వాయించానని చెప్పి, అంటే ఇప్పుడు హీఈస్ ఐకాన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మ్యూజిక్ కదా. సో అంటే ఏంటి అంటే ఆయన క్వాలిటీ ఏమనిపించింది మీకు? అంటే ఆయన ఒక ఐకాన్లా నిలబడడానికి రీజన్ ఏంటి? వాళ్ళతో ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేసుకోవడానికి ఉంటుందా? మనకి స్పేస్ దొరుకుద్దా మీకు మాట్లాడడానికి కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్? లేదు, అది ఎప్పుడు నాకి మొన్న ఫ్లైట్ దిగేటప్పుడు చూస్తే సేమ్ ఫ్లైట్లో సార్ ట్రావెల్ అయ్యారు. ఎక్కడ ఆయన బిజినెస్ క్లాస్లో, మేము ఎకనామీలో ముంబై ఒక మీటింగ్కి వెళ్తే సార్ నుంచున్నారు. అయ్యో ఎలాగైనా మాట్లాడాలని చెప్పి పరిచయం చేసుకుందాం అని చెప్పి చాలా ట్రై చేస్తే దిగిపోయి ఆయన ఫాస్ట్గా వెళ్ళిపోయారు పరిగెట్టుకొని. బట్ అంటే ఇంతకుముందు మీరు ఒక సాంగ్కి వర్క్ చేశారు కదా, ఆ టైంలో ఉండదా? లేదు, ఎందుకంటే సార్ వచ్చి అప్పటికి ఆయన వేరే ఇదిలో ఉంటారు, వాళ్ళ అసిస్టెంట్స్ వాళ్ళే వర్క్ చేస్తారు, వాళ్ళు రికార్డ్ చేస్తారు ఏదైనా. తర్వాత సార్ కూర్చొని ఎడిట్ చేస్తారు, ఫైనల్ చేస్తారు. ఇవన్నీ ఆయన ఐడియా చెప్పేస్తారు సార్ వచ్చి, ఇలా అలా కావాలని. సో దాన్ని బట్టి వీళ్ళు, నా ఫ్రెండ్ ఉండేవాడు అక్కడ, నాతో క్లాస్మేటే, సో వాడే రికార్డ్ చేసి చేస్తుంటే సో ఈజీ అయిపోయింది ఆ రోజు. టక్ టక్ని వాయించి ఇది వాడు నాకు తెలుసు ర్యాప్ ఉంది, సో అలా చేయడం జరిగింది. సో సార్ ఫైనల్గా ఆయన ఎడిట్ చేస్తారు అనుకుంటా ఆయన. అయితే మరి ఈ మ్యూజిక్ డైరెక్టర్గా మీ ప్రయాణంలో అంటే అది నేను మ్యూజిక్ డైరెక్టర్ కింద రావడానికి దిస్ ఈస్ ద బెస్ట్ అంటే ఈ చాయిస్ తీసుకున్నాను అనిపించిన మూమెంట్స్ ఏంటి? ఐఎమ్ అంటే ఇలాంటి కాంప్లిమెంట్ వచ్చింది కదా, లేకపోతే ఇలాంటి ఒక మూమెంట్ నాకు రావడానికి వచ్చింది కదా అన్న సాటిస్ఫాక్షన్ ఇచ్చిన, అంటే ఈ జర్నీలో త్రూఅవుట్ జర్నీలో గుర్తుండిపోయింది సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూమెంట్ అంటే ఏం చెప్తారు? నాకు కీరవాణి గారు
ఒక ఇదిలో అనౌన్స్ చేశారు విజేత ఆడియో లాంచ్లో నా కోసం చెప్పడం, అది నాకు గుర్తుండిపోయే సీన్ సార్. లిటరలీ నేను ఆ రోజు ఐ వాస్ క్రైయింగ్ ఇది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళంతా లైక్ మనకి లెజెండ్స్, వాళ్ళు చూసి నేర్చుకునే, వాళ్ళు చేసేటప్పుడు అలా మెస్పరైజ్ చూసేవాళ్ళం ఓకే అని. సో వాళ్ళు మన కోసం చెప్పేటప్పుడు లైక్ వాళ్ళ గాడ్స్ లాగా, రాజమౌళి గారు వీళ్ళందరూ లైక్ గుళ్ళో వెళ్తే మనకి ఎలాగ మూర్తి ఇవన్నీ విగ్రహాలు ఉంటాయి, అలాగా మనం చూసిన వ్యక్తులు వాళ్ళు చెప్పేటప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అది దట్ ఈస్ ఇది నాకు ఇప్పటికీ. కీరవాణి గారు నా నంబర్ అడిగి దాని తర్వాత సో ఆ స్టేజ్ మీద చెప్పడం, విజేత ఆడియోలో అర్జున్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు చాలా నచ్చింది. ఆయన అంటే నా పేరును ప్లస్ ఆయన ర్యామీ, ఆయన ఫుల్ నేమ్ హర్షవర్ధన్ రామేశ్వరం, అందరు ర్యామీ అంటారు, ఇలాగ అని చెప్పి పరిచయం చేశారు ఆ ఇదిలో ఆడియోలో. సో నాకు చాలా ఇది హ్యాపీ అనిపించింది. ఇది చాలు జీవితంలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ కింద వచ్చినందుకు దిస్ ఇస్ ద థింగ్ వి అచీవ్ అనేది ఒక. అవును, అది ఇది అంటే మీరు మీతో మాట్లాడుతుంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే చాలా మీకున్న నాలెడ్జ్కి కానీ లేదా దీనికి కానీ చాలా తక్కువే సాధించారు అనిపించింది. మీరు అన్నట్టు లాంగ్ వే టు గో అన్నట్టు, ఇంతకుముందు మీ గోల్ చాలా దూరం ఉంది. బట్ ఖచ్చితంగా స్పిరిట్తో దాంతో ఇప్పుడు వరకు ఒక్కొక్క అడుగు వేస్తూ వెళ్తున్నారు. స్పిరిట్తో ఒకేసారి 100 అడుగులు వేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ హానెస్టీ, మీరు మాట్లాడే మాటల్లో హానెస్టీ కానీ, మీరు చేసే వర్క్లో ఇది కానీ మాకు కనిపిస్తూ ఉంది మీరు చెప్పే దాంట్లోకి. సో స్పిరిట్ అనేది వస్తుంది కాబట్టి, సో స్పిరిట్ అనేది మీకు యానిమల్ ఎంతైతే బూస్ట్ ఇచ్చిందో దానికి 10 బూస్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే హర్షవర్ధన్ రామేశ్వరం అనే పేరు అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు నేను చెప్పాను అకేషనల్లీగా కాకుండా రెగ్యులర్గా వినిపించాలని చెప్పి మరిన్ని సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.